నమస్కారం. ఈరోజు జనగామ నియోజకవర్గం CMRF రిలీఫ్ ఫండ్ సంబంధించిన చెక్కులు అలాగే కొన్ని కార్యక్రమాలు అటెండ్ కావడానికి రావడం జరిగింది. మా DCC అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈరోజు చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాన్నర పాలనలో ప్రజాపాలన అందించాల్సిన ఆలోచనతోటి మీరు చూసినట్టయితే సంవత్సరంన్నర కాలంలో ఎన్ని పథకాలు తీసుకురావాలో అన్ని తీసుకొచ్చారు. సరే, ఒకటి రెండు దగ్గరలో ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాలేక సీఎం గారైనా ఫైనాన్స్ మినిస్టర్ గారైనా అంటే డిప్యూటీ సీఎం గారైనా తర్జన భర్జన పడి అటు బీజేపీ తోటి కూడా అంటే బీజేపీ ఉన్నటువంటి లీడర్షిప్ ఢిల్లీలో కూడా మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల కోసము 24 గంటలు కోఆర్డినేషన్ లో ఉంటారు. మేము ఎంపీలం కూడా వీలైనంత వరకు ప్రతి పార్లమెంట్ సెషన్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గలం విప్పే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగానే మన నీతి ఆయోగ్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు రావాల్సినటువంటి నిధులు RRR కానీ మూసీ ప్రక్షాళనకు కానీ సంబంధించినటువంటి రేడియల్ రోడ్స్ కానీ లేకపోతే మన ఏదైతే మెట్రో 2.0 అంటే సెకండ్ ఫేజ్ కోసం నిధులు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రానికి ఈరోజు అర్బనైజేషన్ అంటే పట్టణాభివృద్ధిలు అంటే ప్రజలు పట్టణాలలో ఉండేటువంటి పరిస్థితి మన తెలంగాణ చాలా ముందంజలు ఉంది. అంటే విలేజెస్ కూడా అర్బనైజ్ అవుతున్నాయి. ఎందుకైతున్నాయంటే ఇప్పుడు RRR అనేది వస్తే హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఇప్పుడు ఉన్నటువంటి ORR నుంచి 40 కిలోమీటర్ల దూరం RRR వస్తే సగం తెలంగాణ హైదరాబాద్ కనెక్ట్ అయిపోతుంది. జనగామ వాళ్ళు కూడా RRR పోనీకి 30-40 నిమిషాలలో RRR దగ్గర పోయే పరిస్థితి వచ్చినప్పుడు హైదరాబాద్ ఉన్న ఫీలింగే ఉంటుంది జనగామ కూడా. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు 24 గంటలు గత ముఖ్యమంత్రి మాదిరిగా ఫామ్ హౌస్ లో వండుకొని ఫామ్ హౌస్ లోకి వెళ్లే పరిపాలన అందియకుండా ప్రజాపాలన చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎంపీగా నేనైనా మంత్రులైనా ఎవరైనా భూభారత్ కోసం గాని సన్నబియ్యం కోసం గాని ఇవాళ డబ్బులు ఇంద్రమ్మ ఇల్లుల విషయంలో గాని ప్రతి మంత్రి ప్రతి జిల్లాకు వచ్చి మీటింగులు పెట్టే పరిస్థితిని చూసి ప్రజల మధ్యనే వచ్చి ప్రజాపాలన అందించాలన్నటువంటి రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజలతోటి సంబంధం లేకుండా ఫామ్ హౌజుల్నే ఉండి ఏ రోజు కూడా ఏ పథకాన్ని కూడా ప్రజల మధ్యనకు వచ్చి ప్రజల అవసరాల కోసం ఏం చేస్తున్నామని ఆలోచించకుండా చేసింది అటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసింది. ఈ రోజు ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈ పేపర్ గారు 44 సార్ల ఢిల్లీకి పోయిండు. ప్రత్యేక విమానం కొనుక్కోవాలనుకుంటుండు. ఎందుకంటే ఊకే ఆ విమానాలు ఎయిర్లైన్స్ కమర్షియల్ ఎయిర్లైన్స్ అంటే ఇండిగో గాని ఎయిర్ ఇండియా గాని విమానాలు ఎక్కాలంటే కష్టమవుతుందని చెప్పి 150 కోట్లు పెట్టి విమానం కొనుక్కుందామన్న ఆలోచనతో కమిటీ చేసిండని ఒక చెత్త న్యూస్ రాశారు. ఇవాళ నేను జనగామ వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ న్యూస్ దీని గురించి ఎందుకు చర్చ చేయాలనుకుంటున్నా అంటే ఇలాంటి న్యూస్ రాసి ప్రజలకు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒక విష ప్రచారం చేసి వాళ్ళ మైండ్ లో ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది. ఇది టోటల్ గా అబద్దం. ప్రత్యేక విమానం కొనుక్కునే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేదు. ప్రత్యేక విమానం కొనుక్కోనికి ఒక కమిటీ వేసింది కూడా అవాస్తవము. ఇలాంటి పిక్చర్ న్యూస్ ఎందుకు వేస్తున్నారంటే కేవలం ప్రజాపాలన జరిగి ప్రజలు చేరువైతురు కాంగ్రెస్ పార్టీకి. ఎట్టి పరిస్థితుల్లో మేము చేసిన అప్పులు కట్టలేరు వీళ్ళు, మేము చేసిన అప్పుల రాష్ట్రంలో వీళ్ళ పాలన సాగదు అనే ఒక ఆలోచనతోటి ముందుకు పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ సడన్ గా ఆయన ఏ రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి కూడా లెక్క చేయలేదు కేసీఆర్. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు అయ్యుండి కూడా తెలంగాణ ప్రజల అవసరాల మేరకు తెలంగాణ ప్రజల సంక్షేమం మేరకు ఇవాళ నరేంద్ర మోడీ గారైనా సెంట్రల్ మినిస్టర్లైనా అందరినీ పదే మేము కలుస్తుంది. ఎందుకు కలుస్తున్నాము? మాకు రాజకీయాలు అనేది ఎలక్షన్ల సమయంలోనే ఎలక్షన్ అయిపోతా ప్రజా సంక్షేమమే అన్నిటికంటే మించింది. మళ్ళీ 5 ఏళ్లలో రాజకీయం చేయాలంటే సంక్షేమాన్ని చూసే ప్రజలు ఓట్లేస్తారు. ఇవాళ మేము బీజేపీ పార్టీ తోటి కేసీఆర్ వ్యవహరించినట్టు వ్యవహరించుంటే ఈ రోజున్న ఆర్థిక పరిస్థితికి మనం పట్టాలెక్కే పరిస్థితి ఉండదు రాష్ట్రం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2014లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రం.
బ్రహ్మాండమైన ఆర్థిక పరిస్థితి ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. 10 ఏళ్ల తర్వాత దీన్ని దోచుకొని 8 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేస్తే ఈ రేవంత్ రెడ్డి గారు అటువంటి ముండ్ల కుర్చీ మీద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయినా కానీ దాని మీద కూర్చొని కూడా బాధాకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలన్న ఒక్క ఉద్దేశంతో 40 సార్లు కాదు 100 సార్లైనా పోతాం ఢిల్లీకి. మాకేం ప్రత్యేక విమానాలలో చైనా దాకా మీ నాయన పోయి ఉంటాడు ప్రత్యేక విమానాల్లో. మాకు ప్రత్యేక విమానాలలో పోవాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఇండిగో విమానంలోనే ఎకనామిక్ క్లాస్లోనే ముఖ్యమంత్రి గారు పోతుండ్రు ప్రతిసారి. దాన్ని ప్రజలకు కావాలంటే ప్రతిసారి ఆ ఎయిర్ టికెట్లు కావాలంటే కూడా పెడతారు. రానున్న రోజులు కూడా ఈ తప్పుడు ప్రచారం న్యూస్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ నైజాం. ఇట్లాంటివన్నీ వదిలిపెట్టి ప్రజల మధ్యన రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ ని కాంగ్రెస్ చేస్తున్న ప్రజాపాలన తప్పుతో పట్టించాలన్నటువంటి పరిస్థితి ఉందనేది ఈ యొక్క వార్తలకు నిదర్శనం. ఈరోజు ఇవాళ కేవలం ఢిల్లీకి పోయేది గోళీలాడుకోనికే కాదు, ఢిల్లీకి పోయేది తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి నిధులు తీసుకురావడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతుండ్రు. అధిష్టానం ఎప్పుడో ఒకసారి పిలుస్తుండొచ్చు కొన్ని చర్చలకు. నీతి ఆయోగ్ మీటింగ్ కి పోయినా ఇవాళ ప్రతి మంత్రిని 10-15 సార్లు కలిసి ఉంటాడు ఈ సంవత్సరంలో. ప్రతి మంత్రిని అంటే గడ్కరీ గారిని రోడ్ల కోసం, ఇరిగేషన్ కోసం ఇరిగేషన్ మినిస్టర్ని, ఏది మన కృష్ణా జలాలు గోదావరి జలాల పంపకాల గురించి మనకు రావాల్సినటువంటి పరిస్థితుల గురించి మాట్లాడటానికి ఎన్నోసార్లు మనము ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కలిసినాం ధర్మాన్ ప్రధాన్ గారిని, రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారిని కలిసినాం. ఎందుకు కలుస్తున్నాము? ఈ రోజు వీలైనంత మటుకు మనం అడగండి అమ్మైనా అన్నం పెట్టని పరిస్థితి ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో నియంత పోకడ పోయినటువంటి రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రిని కూడా రిసీవ్ చేసుకోవాలన్న ఆలోచన లేని ముఖ్యమంత్రి ఇప్పుడు నడుస్తుందా చెప్పండి, ప్రజలు ఆలోచించాలి. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఇటువంటి చెత్త న్యూస్ రాయొద్దని, రాసిన ప్రజలు ఇటువంటి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని. ఎందుకంటే వీటిని సోషల్ మీడియా ఏదో ఒకటి పొద్దున్న లేవని ఒక న్యూస్ వదిలిపెట్టాలి. ఎవరన్నా నాలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే మధ్యన 2 అక్షరాలు అటు గుంజి ఇటు గుంజి మధ్య డిలీట్ చేసి ఎడిటింగ్ చేసి నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించి దాన్ని తప్పుడు సమాచారం పంపించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మానుకోవాలి. రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండంగా 10 ఏళ్లు అధికారం ఇచ్చారు, బాగు చేస్తారని. వాళ్ళు బాగు చేయలేదని మాకు అధికారం ఇచ్చారు. మేము కూడా చేయకపోతే మమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తాం. దానికోసం ఈ తప్పుడు వార్తలు రాల్చి తెలంగాణ ప్రజల మధ్యన విషబీజాలు నాటాల్సిన అవసరం లేదు. రేపు ప్రజలే న్యాయ నిర్ణేతలు. మాది 1.5 సంవత్సరం పాలన అయింది, వాళ్ళు 10 ఏళ్లు చేసారు. మాకు ఇంకా 3.5 ఏళ్లు ఉంది మళ్ళా పరీక్షలు రాయడానికి. ఈ 3.5 ఏళ్లు కాకముందే మీ ఆవేశం ఏంది, మీ తప్పుడు ప్రచారాలు ఏంది? దీంతో ఏమన్నా మీరు రాత్రి గవర్నమెంట్ మీ కుర్చీలో మీకైతే అవకాశం మీకు రాదు. రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం పంచవర్ష ప్రణాళిక. పంచవర్షం అంటే 5 ఏళ్లు మేము వాళ్ళు